या ते रुद्रशिवा तनूरघोरा पापकाशिने दयानस्त्वनुवासन्तमया गिरिसन्ताभिचाकसीः या विशुङ्गिरिसन्तहस्ते निवस्य Devananda Sadguru Jai Jai
ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకొని అలానే ఉంది. మనము ఓం నమో నారాయణాయ నామాన్ని జపిద్దాం. నేను చెప్తాను మొదట, తర్వాత అందరూ దాన్ని బట్టి చెప్తాను. ఓం నమో నారాయణాయ. ధ్యానం ఫస్ట్ టైం అయినా కూడా బాగా చేయించినందుకు మన మీనాక్షికి ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు నాకు ఇవాళ కనిపించింది, ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు జపం ఎలా చేయాలి, మాల ఎలా తిప్పాలి, దీని మీద కొద్దిగా అవగాహన ఉండాలి. ఎందుకంటే గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మన సాంప్రదాయంలో జపమాలకి ఒక విశిష్టత ఉంది. మనకి శివానంద స్వామి జపం మీద ఒక పుస్తకం కూడా రాశారు, ఎసెన్స్ ఆఫ్ యోగా అని చెప్పి. మనం దాని తెలుగులో జపయోగము అనే ఒక పుస్తకం కూడా మన తెలుగులో ముద్రించడం జరిగింది. దానిలో జపం ఎలా చేయాలి అనేది ఉంటుంది. ఎన్ని నామాలు చేయొచ్చు, ఎలా చేయాలి, దానిలో ఉన్న లోటుపాట్లు ఏంటి, అంటే ఏంటి, మనకి సాధకుల యొక్క ప్రశ్నలకు సమాధానాలు, దాంట్లో ఆయన చాలా విపులంగా చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ పుస్తకాన్ని మన ఆశ్రమం దాని తెలుగులో ముద్రించాము, జపయోగం అని దాని తెలుగులో. దీన్ని మేరుకోస అంటారు. ఎక్కడైతే మనం మధ్యలో పెద్ద కోస ఉంటుంది కదా, దాన్ని మేరుకోస అంటారు. అక్కడ మనం మొదలు పెట్టినప్పుడు జనరల్గా మన విధానంలో ఇలా పట్టుకోవాలి. అంటే ఇది ఈ ఏదో వదిలేస్తాం, ఈ ఏదో వదిలేస్తాం. దీన్ని అంటే ఈ 2000 ఎందుకు వదిలేస్తామంటే ఇది అహంకారానికి ప్రతీక. నేను చేశాను, ఇదంతా నేనే చేశాను, నేను నిలబడి చేశాను అంటాం అహంకారం. ఇది మమకారానికి, బంధాలు, ఇది మమకారానికి ప్రతీక. అందుకని ఈ రెండింటికి దూరంగా సాధకుడు ఈ రెండింటికి వీలైనంత దూరంగా ఉండాలి అని అది ఒక భావంతో. అంతేగాని ఇది పట్టుకోకూడదని ముట్టుకోకూడదని కాదు. అక్కడ ఆ రెండింటికి మనం దాని సింబాలిక్గా అనమాట. సింబాలిక్గా ఈ రెండింటిని దూరంగా ఉంచి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఊసరి లోపలికి లావుతాం, బయటికి పోయి లోపలికి లావు, ఈ ఏర్పడి ఇది ఒక పద్ధతి. కానీ ఇది కొద్దిగా కష్టంగా అనిపిస్తే మన సులువుగా ఉండడానికి ఇప్పుడు ఏం చెప్తారంటే ఇలా అనుకుని ఇలా ఈ ఏర్పాటు అంతే కదా. దీంతో కూడా ఇలా కూడా చేయవచ్చు. ఇలా మనం ఒక్కొక్క ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ జపం చేశారు కదా. మన చేతి పట్టుకోవాల్సిన తర్వాత మనం ఈ జపం చేసేది మన సాధన కోసం కాబట్టి దీన్ని మనం ఆడంబరంగా నిజానికి అంటే ఓపెన్ ప్రదేశాల్లో సింగిల్గా కూర్చొని నేను పెద్ద సాధకుండా ఇలా చేయకూడదు. దానికి ఇది ఒక సంచిలో పెట్టుకుని చేస్తారు అనమాట. దీనికి బయటకు కనిపించుకుంటారు. అందుకోసం అని చెప్పి అంటే నేను ఏదో పట్టుకుంటే పరం పట్టుకుంటే కాకుండా ఒక దీనిలో పెట్టి చేస్తారు. తర్వాత జపమాల నేల మీద పెట్టరు, అందుకే క్లాస్లో పెడతారు అనమాట. క్లాస్లో పెట్టి దాన్ని తిప్పుకుంటూ ఉంటే ఆ క్లాస్లో వస్తూ ఉంటుంది, నేను ఇలా తిప్పుతూ ఉంటుంది. అది ఒకటి. తర్వాత ఇంకా కొంతమంది సాధకులకి ఏంటంటే స్త్రీలు బహిష్ట సమయంలో జపం చేయొచ్చా చేయకూడదా, దానిలో కూడా ఏంటంటే ఆ 3 రోజులు జనరల్గా జపానికి దూరంగా ఉంటారు. మిగతా రోజుల్లో మళ్ళీ దాన్ని చక్కగా చేసుకోవచ్చు. అలాగే శోచకం లాంటివి వచ్చినప్పుడు కూడా 6 రోజులు 10 రోజులు చేయకూడదు. కానీ మిగతా రోజుల్లో కూడా మామూలుగా జపాన్ని మనకి నిరంతరం స్మరణ చేయడం కాబట్టి చేసుకోవచ్చు. అది అలాగే జపాన్లో రకాల నెక్స్ట్ క్లాస్ అలాగే ఉంటాను. అంటే కష్టం నష్టం
మనకు నచ్చకపోయిన గురువు చెప్పిన మాటను మేము శిరసావహిస్తాము అని ఒక మంత్రాన్ని తీసుకొని వాడు చేయబట్టి వాళ్ళు ఎంత ఆనందపడ్డారంటే గ్రామంలో అందరూ సంతోషించారు, అందరూ సహకరించారు. మీకు కూడా జరుగుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. దేవాలయ స్వామి తరఫున ఆశీర్వదిస్తున్నాను. అమ్మా, మీ అందరికీ ఒక విన్నపం. పిల్లగాడ గ్రామంలో ఏకాపం చేస్తాము. భక్తులందరూ 50 మంది ఆనందంగా పిల్లగాడు వచ్చి మమ్మల్ని ఉత్సవసుభక్తులని మరీ మీ అందరినీ పిలవడం జరిగిందమ్మా. అందరూ రావాలి తప్పనిసరిగాను. 24 గంటలు చేస్తామమ్మా. చాలా మమ్మల్ని పిల్లగాడిని పావనం చేయాలమ్మా. మన భక్తులందరూ కలిపి ఆనందంగా మిమ్మల్ని అందరినీ అవమానిస్తున్నాము. మీరందరూ రావాలమ్మా. థ్యాంక్స్. మిమ్మల్ని అందరినీ అవమానిస్తాను. ఊరికి రాలేదు కదమ్మా. అందుకని 2 సార్లు మన డాక్టర్ గారు, మన అధ్యక్షులు పిల్లగాడ గ్రామం భక్తులతో మాట్లాడటం జరిగింది. మరి వాళ్ళు ఒప్పుకోలేదు. 12 గంటలకే స్టాండ్ అయిపోయింది. మా డాక్టర్ గారు కూడా చాలా స్థితిగతులు ఆయన పాపం చెప్పలేరు, నాకు తెలుసు ఆ విషయం. కానీ ఇంతవరకు నాకు డాక్టర్ గారు ఎప్పటికప్పుడు నాకు సమాచారం చేరవేస్తూనే ఉన్నారు. కొత్తపేట గురుదేవనాథ్. అయితే ఈవేళ సడన్ గా నేను ఇచ్చినటువంటి ఒక పిలుపుకు వాళ్ళు తయారై 24 గంటలు చేయటానికి సిద్ధమైనందుకు నేను హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. చాలా సంతోషం. నేను అక్కడ గురుదేవుల కార్యక్రమం రాత్రి ఉన్నప్పటికీ కూడా నేను రాత్రి ఏదో టైంలో ఆడేసుకొని పెరిగాడు వస్తాను. తర్వాత పైన డాక్టర్ శృతి హోమియోపతి డాక్టర్ వచ్చి ఉన్నారు పైన. మీ అందరూ ఇప్పుడు ఏం లేకపోవచ్చు, వచ్చేది వర్షాకాలం, ఇక జబ్బులన్నీ మొదలవుతాయి, జలుబులు దగ్గులు ఇలాంటివన్నీ. హోమియోపతిలో ప్రికాషన్స్ అంటే ముందుగా మనకు అవి రాకుండా ఉండేందుకు మందులు తీసుకుంటే అదొకటి కారణం. మన వద్దకు ఎందరో డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేసుకొని ఎన్నో చేస్తే కానీ వాళ్ళు డాక్టర్స్ వస్తారు. అలాంటిది ఆ అమ్మాయి కొంచెం ఈ మధ్య 2-3 రోజులు రాలేదంటే షిఫ్ట్ ఇట్లాంటి ప్రాబ్లం ఉండబట్టి రాలేదు. ఇవాళ వచ్చింది. కనీసం వెళ్ళి అమ్మాయిని పలకరించి మరి ఇట్లా ఏదో మీకు అంతో ఏదో లేకుండా ఉండవు, బాధలు ఉంటే తలనొప్పో జలుబో ఏదో ఉంటుంది చూపెట్టుకొని ఒకరొకరు అందరూ ఒకసారి వెళ్ళకుండా ఒకరొకరు వెళ్ళి పైకి వెళ్ళి చూసుకొని రండి. మన గరిశెట్టిపాలెం భక్తులు సగం మంది పైకి ఎక్కలేని వాళ్ళు ఉన్నారు. నేను ఆ అమ్మాయిని 12 గంటలకు భోజనం టైంలో వచ్చి వారికి కూడా చూడవలసిందిగా నేను ఆ అమ్మాయిని నేను కోరుతాను. అందుచేత పైకి ఎక్కగలిగిన వాళ్ళు పైకి ఒక్కొక్కరు వెళ్ళి చూపించుకొని అలంకరించి మన ఆశీర్వాదం ఇచ్చింది కాబట్టి ఏదో కొద్ది మందులు తీసుకొని రండి. కైలాస
ఆకాశ గంగనే వరదలే త్రివిఘ్న ఆకాశ గంగనే అవలీలక సిగలోనే బంధించిన అవలీలక సిగలోనే బంధించిన కైలాస వాసో నీలకంఠ మాపై దయ చూపి కన్నుమకంఠ కైలాస వాసో నీలకంఠ మాపై దయ చూపి కన్నుమకంఠ ఆగ్రహంతో దహించిన ఆపాలుగ శిరసునే ఆగ్రహంతో దహించిన ఆపాలుగ శిరసునే ఆగ్రహంతో దహించిన ఆపాలుగ శిరసునే ఆగ్రహంతో దహించిన ఆపాలుగ శిరసునే గజముఖమును అధికించి బ్రతికించి నావట గజముఖమును అధికించి బ్రతికించి నావట కైలాస వాసో నీలకంఠ మాపై దయ చూపి కన్నుమకంఠ కైలాస వాసో నీలకంఠ మాపై దయ చూపి కన్నుమకంఠ మానవుల అధిభేదాలెంతకనే మానవుల అధిభేదాలెంతకనే మానవుల అధిభేదాలెంతకనే మానవుల అధిభేదాలెంతకనే మెప్పించిన భక్తులకు గొప్ప వరాలిస్తివట మెప్పించిన భక్తులకు గొప్ప వరాలిస్తివట కైలాస వాసో నీలకంఠ మాపై దయ చూపి కన్నుమకంఠ కైలాస వాసో నీలకంఠ మాపై దయ చూపి కన్నుమకంఠ కథలుగా గాథలుగా నీ మహిమలు విప్పినే 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 ఆత్రంగా నీ పుణ్యక్షేత్రాలను గంటిని ఆత్రంగా నీ పుణ్యక్షేత్రాలను గంటిని కైలాస వాసో నీలకంఠ మాపై దయ చూపి కన్నుమకంఠ కైలాస వాసో నీలకంఠ మాపై దయ చూపి కన్నుమకంఠ శక్తియుక్తులంపు లేక నీపై ఆసక్తితో శక్తియుక్తులంపు లేక నీపై ఆసక్తితో శక్తియుక్తులంపు
भक्तिमान्यस्य मे प्रियः समशत्रौ च मित्रे च तदा मानावमानयोः शीतोष्णसुखदुःखेषु समसङ्गविवर्जितः तुल्यनिन्दासु निर्मौनि सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ये तु धन्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धया नाम परमा भक्तास्तेऽतीव मे प्रियः। ॐ श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः। सर्वं श्रीकृष्णार्पणमस्तु। कृष्णा गोविन्दा गोविन्दा। हरि ओम्। नमः श्रीगीतामहात्म्यमो हरोवाच भगवान् परमेशान भक्तिरव्यभिचारिणी प्रारब्धं पूज्यमानस्य कथं भवति हे प्रभो। श्रीविष्णुर्वाच प्रारब्धं पूज्यमानोऽपि गीताभ्याससंसदा समुक्तस्य सुखी लोके कर्मणा नोपलिप्यते महापापादिपापानि गीताध्यानं करोति चेत् वचिस्पर्शं न कुर्वन्ति तर्हि सर्वं श्रीकृष्णार्पणमस्तु। శివానందాశ్రమంలో కొలువైనటువంటి అన్నపూర్ణ సహిత విశ్వనాథ భగవానుడికి నా యొక్క శిరస్సాష్టాంగ ప్రణామాలు తెలియజేస్తూ, అలాగే మనమందరం కూడా సత్సంగాలు చేసుకోవడానికి అనువుగా భక్తి ఆధ్యాత్మిక చింతనలు మెరుగుపరుచుకునే విధంగా శ్రీ శివానంద ఆశ్రమాన్ని నెలకొల్పినటువంటి పూజ్య శ్రీ విష్ణుదేవానంద సరస్వతి స్వామి వారికి నా యొక్క సాష్టాంగ ప్రణామం తెలియజేస్తూ, అలాగే ఈ జ్యేష్ఠ మాస సత్సంగానికి విచ్చేసినటువంటి భక్తజనులైన అందరికీ కూడా నా యొక్క ప్రణామములు. హరి ఓం. మనం గీతాధ్యయనంలో భాగంగా ముందు స్మరణ చేద్దాం, ఆ తర్వాత గీత. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ రామ
మనం కర్మ సన్యాస యోగం. కర్మ సన్యాస యోగంలో ముందుగా అర్జునుడు అడుగుతున్నాడు, సన్యాసం కర్మణ కృష్ణ పునర్యోగంచ సంససి యచ్రే ఏకయోగైకం తన్మే బ్రూహి సునిశ్చితం. నాకు నిశ్చితంగా చెప్పు, అంటే గట్టిగా చెప్పు, శ్రేయస్సు ఏది, నిజమైన శ్రేయస్సు ఇప్పుడు నాకు ఏది అని అడుగుతున్నాడు. అంటే ఇది మూడోసారి అడగడం. రెండో అధ్యాయంలో కూడా అడుగుతాడు, కార్పణ్య దోషోపహత స్వభావ అన్నప్పుడు కూడా అడుగుతాడు. అలాగే మూడో అధ్యాయంలో కూడా అడుగుతాడు, నాకు ఏది శ్రేయస్సో చెప్పు అని. దీని ద్వారా మన సాధకులకి అర్జునుడు అందిస్తున్న ఏంటంటే మనం శ్రేయస్సును పట్టుకోవాలి. శ్రేయస్సు అంటే మోక్షం, ముక్తి. దీన్ని శ్రేయస్సు అంటారు. అటువంటిది నాకు నిశ్చితంగా చెప్పు, నిజమైన శ్రేయస్సు దేనిలో ఉంటుంది? కర్మయోగంలో ఉంటుందా, కర్మ చేయకుండా సన్యాస యోగంలో ఉంటుందా, నాకు తెలియచేయి అని అడుగుతున్నాను. అయితే మనం దీని గురించి విస్తృతంగా చర్చించుకున్నాం, మరలా ఎందుకు అడుగుతున్నాడని. అయితే అప్పుడు భగవంతుడైనటువంటి పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, సన్యాసం కర్మయోగచ్చ నిశ్రేయస కరావుభో తయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్టతే. కర్మ సన్యాసం కంటే కర్మయోగమే శ్రేష్టమైనది అని చెప్తున్నాడు. అంటే మనం చేయవలసిన కర్మల్ని కౌశలంతో చేస్తూ, నిష్కామ భావంతో చేస్తూ మనం కర్మ సన్యాసంలోకి వెళ్ళాలి, కానీ కర్మయోగమే శ్రేష్టమైనది అని పరమాత్మ మనకి తెలియజేశారు. అయితే అదే సందర్భంలో అర్జునుడు సన్యాసానికి కర్మయోగానికి మధ్యన ఉన్నటువంటి ఆ భేదాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో సన్యాసి యొక్క లక్షణాలు మనకి తెలియజేశారు. జ్ఞేయస్య నిత్య సన్యాసి యోన ద్వేషణ కాంక్షతి నిర్ద్వంద్వోహి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. నిజమైన సన్యాసి నద్వేష్టి నకాంక్షతి, దేన్ని ద్వేషించడు, దేన్ని కోరడు. అటువంటి లక్షణాలను కలిగి ఉంటే ద్వంద్వాలు ఉండవు అన్న ఒక ఉద్దేశంతో మహాబాహో, ఎంతో గొప్ప బాహువులు కలిగినటువంటి అర్జున, నీవు ఈ సుఖదుఖాలకి అలాగే రాగద్వేషాలకి అతీతంగా ఉండమంటున్నాడు. అలా అతీతంగా ఎవరైతే ఉంటారో వాళ్ళే నిత్య సన్యాసి అని మనకి మూడో శ్లోకంలో తెలియజేశారు. అలాగే సాంఖ్యయోగో పృథగ్బాల ప్రవదంతిన పండిత ఏకమభ్యాసిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యయోగము కర్మయోగము రెండు వేరువేరుగా కనిపించినా కూడా కర్మయోగంలో ఒక పరిపూర్ణత సాధించకుండా మనం సాంఖ్యయోగంలోకి ప్రవేశించలేము అని దీని గురించి చెప్పాలి అంటే, రెండో మెట్టు ఎక్కాలి అన్నప్పుడు మొదటి మెట్టు ఎక్కకుండా రెండో మెట్టుకి నీవు వెళ్ళలేవు అని పరమాత్మ మనకి తెలియజేస్తున్నాడు. అలాగే ఇలా చెప్తూ యోగయుక్తో విశుద్ధాత్మ విశుద్ధాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నది నిలిప్యతే. ఈ శ్లోకం దగ్గర మనం ఉన్నాం. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ. యోగయుక్తుడు ఎలా ఉండాలి అని చెప్తున్నాడంటే, విశుద్ధాత్మ, ఇక్కడ ఆత్మ అంటే మనస్సు, అంతఃకరణం, శుద్ధమైనటువంటి అంతఃకరణాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నారు. అంటే కేవలం శుద్ధ అనుకుంటే విశుద్ధ అంటే చక్కటి ఒక మనసుని తన ఆధీనంలో ఉంచుకోగలిగినటువంటి స్థితిని కలిగి ఉంటాడు విశుద్ధాత్మ. విజితాత్మ, ఇక్కడ ఆత్మ అంటే దేహానికి సంబంధించి, దేహం అంటే ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల మీద ఒక తన ఇంద్రియాలు తన అదుపులో ఉంచుకోగలిగే స్థితిలో ఉండేటటువంటి స్థితిని కలిగి ఉండడానికి విజితాత్మ అంటారు. ఆ స్థితిని కలిగి ఉంటాడు. జితేంద్రియ, ఈ రెండు స్థితులు ఎప్పుడైతే ఉన్నాయో అతను జితేంద్రియుడు అవుతాడు, అంటే ఇంద్రియాలు జయించిన వాడు అవుతాడు. అటువంటి స్థితికి వెళ్ళిన తర్వాత ఈ బాహ్యంగా కనిపించేటటువంటి పరిస్థితులు, ఇటువంటి పరిస్థితులకు వచ్చిన తర్వాత పాదంలో ఏం చెప్తున్నాడంటే, సర్వభూతాత్మ భూతాత్మ, అన్ని భూతాల యందు అంటే ప్రతి ప్రాణి యందు, భూతాలు అంటే ప్రాణుల యందు, ప్రతి ప్రాణి యందు కూడా కేవలం మనుషుల యందే కాకుండా ప్రతి జడ అజడ చేతన అచేతన వస్తువుల యందు కూడా ఒకే భావాన్ని కలిగి ఉంటాడు. సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. అలా ఉన్నప్పటికీ కూడా
ఆయన్ని ఆ కర్మలు అంటుకోవు అని అంటున్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో మనకి 3 విషయాలు, లక్షణాలు, 4 లక్షణాలు చెప్పాడు. యోగయుక్తుడైనటువంటి వాడికి విశుద్ధాత్మ, విజితాత్మ, జితేంద్రియ, శుద్ధమైనటువంటి మనస్సు కలిగి ఉంటాడు, అంతఃకరణాన్ని కలిగి ఉంటాడు, ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటాడు, అలాగే ఇంద్రియాలను జయిస్తాడు. తర్వాత 4వ లక్షణం సర్వభూతాత్మ భూతాత్మ, అన్నిటి యొక్క సమభావాన్ని కలిగి ఉంటాడు. అటువంటి వాడికి కర్మలు అంటవు అంటున్నారు. అయితే దీనికి ఉదాహరణ కింద ఒక చక్కటి ఉదాహరణ ఒక ఆయన ఏం చెప్పారంటే, తాత మనవడు స్నానానికి వెళ్ళారు, నదీ స్నానానికి. ఉదయాన్నే తాత మనవడు నదీ స్నానానికి వెళ్ళారు. స్నానం అయిపోయింది, తాత పైకి వచ్చి పంచి పిండుకుంటున్నాడు. మనవడు ఏమీ పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదు అంటే ఏమి వేసుకోలేదు అక్కడ. పిత్తల బాలుడు అనమాట, అంటే ఏమి లేని వాడు ఏం పెట్టుకుంటాడు అక్కడ. కాబట్టి ఇక్కడ జ్ఞాని యొక్క పరిస్థితి సర్వభూతాత్మ భూతాత్మ అన్నప్పుడు పరమాత్మ అక్కడ జ్ఞాని యొక్క పరిస్థితి చెప్తున్నాడు అనమాట. జ్ఞానికి కర్మలు ఎందుకు అంటావు అంటే అసలు అక్కడ కర్మలు చేస్తున్నది తను అన్న భావనే లేదు. భావన లేనప్పుడు ఇంకా అక్కడ దాన్ని ఆ కర్మల్ని మళ్ళీ ఆ బాధ్యత ఉండదు, ఆ కర్మలకి ఫలాలు ఉండవు, ఆయన ఫలాలు ఆయన అంటవు, ఆ ఫలాలు అతనికి అంటవు. కాబట్టి పొరపాటునకి నా లిప్యతే అంటారు. ఇదే సందర్భంలో తర్వాత శ్లోకంలో పరమాత్మ ఒక చక్కటి చాలా ఈ ఈ మంచి జ్ఞాని యొక్క లక్షణాలను తెలియజేస్తూ ఎంతో చక్కటి శ్లోకం చెప్పాడు. అయితే మనం యోగయుక్తో విశుద్ధాత్మ, విశుద్ధాత్మ, జితేంద్రియ, ఇది ఇక్కడ సన్యాసి లక్షణాలు మనకు ముందు తెలియజేశారు. ఈ ఫస్ట్ పాదంలో సన్యాసి యొక్క లక్షణాలను మనకు తెలియజేశారు. విశుద్ధాత్మ, విశుద్ధాత్మ, జితేంద్రియ. మనం గమనిస్తే సన్యాసులు త్రిదండాన్ని కలిగి ఉంటారు. త్రిదండం అంటే 3 కర్రలు కలిపి పట్టుకొని ఉంటారు అనమాట. ఎందుకని అంటే అది ఒక సింబాలిక్ గా మనకి ఒక చూపిస్తున్నారు అనమాట. ఆ 3టిని అంటే విశుద్ధాత్మ శుద్ధమైన అంతఃకరణ కలిగిన వాడు, విజితాత్మ ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు, జితేంద్రియ అయినటువంటి వాడు ఈ త్రిదండాన్ని పట్టుకుంటాడు అనమాట. దాన్ని మనువు ఒక శ్లోకంలో చెప్తాడు. ఈ యొక్క కర్మని, దేహాన్ని, మనస్సుని, దేహాన్ని, ఇంద్రియాలని ఎవరైతే అదుపులో ఉంచుకుంటారో వారిని సన్యాసి అంటారు. అందుకే వారిని త్రిదండి అవుతారు అని ఒక శ్లోకంలో మనకి తెలియజేస్తారు. ఇదే సందర్భంలో మనం ఒక విషయం తెలుసుకుందాం. మనం ఇలా ఈ శ్లోకం చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఈ శ్లోకాన్ని మనం సాధించాలి అంటే మనకి సాధన అవసరం. ఈ సాధన అవసరమైనప్పుడు ఎటువంటి సాధన ఉండాలి, ఎలా సాధన చేస్తాం? గురువుని ఆశ్రయించి, ఒక ఆశ్రమానికి వెళ్ళి ఒక గురువుని ఆశ్రయించి మనం కొన్ని సాధనలు చేస్తాం, కొన్ని ఉపాసనలు చేస్తాం. ఆ ఉపాసన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక చక్కటి ఉపమానం ద్వారా మీకు తెలియజేస్తాను. ఒక గంగలో మనం ఒక రాయిని ముంచితే ఆ రాయిని బయటికి తీసినప్పుడు ఎంతసేపు పడుతుంది ఆరడానికి? ఒక పావు గంట, 10 నిమిషాలు, అరగంట. అదే ఒక బొమ్మని, ఒక బార్బీ బొమ్మలు అంటే తడిగా ఉన్నటువంటి బట్టలతో ఉన్నటువంటి ఒక బార్బీ బొమ్మని మనం గంగలో నుంచి బయటికి తీసినప్పుడు అది కొంత ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఒక 5-6 గంటలు కూడా పట్టవచ్చు. అదే ఇది ఎందుకు చెప్తున్నానంటే, సాధకుడి యొక్క పరిస్థితి మనం ఏం చేస్తామంటే, పూజ చేస్తున్నప్పుడు ఆ సమయంలో ఉదయం లెక్కగానే పూజ చేస్తున్నప్పుడు భగవంతుడు దగ్గరగా ఉన్నట్టుగా ఉంటాం. మరలా అది ఒక స్థితి. రెండోది అంటే రెండో సాధకుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇంకా కొంత సమయాన్ని పూజ అయిపోయిన తర్వాత కూడా జపము, ధ్యానము, లేదంటే ఒక గీత అధ్యయనం ఇలా చదువుకుంటూ ఉండడం మూడో స్థితి. నాలుగో స్థితి ఏంటంటే, మూడో స్థితి ఏంటంటే ఎప్పుడూ కూడా పరమాత్మ ధ్యానంలోనే లీనమైపోవడం. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇందాక నేను చెప్పింది ఏంటంటే, మొట్టమొదటి ఉపాసకుడు రాయి లాంటి వాడైతే రాయ గంగలో నుంచి తీసి ఎలా అయితే ఆరిపోతుందో అలా భగవంతుడు వచ్చేసి మిగతా కార్యక్రమాల్లో పడిపోతూ ఉంటాడు.
రెండవ సాధకుడు ఒక గుడ్డతో ముంచినటువంటి బొమ్మ, గుడ్డతో తయారు చేసినటువంటి బొమ్మను ముంచి తీస్తే కొంత సమయం తీసుకున్నాడు. మరి మూడో సాధకుడు ఎలా ఉంటాడో తెలుసా? ఒక పంచదార లాంటి వాడు అన్నమాట, ఉప్పు లాంటి వాడు అనుకుంటుంది. ఉప్పుని మనం నీళ్ళలో గంగలో ఉంచాం, ఏమవుతుంది? కరిగిపోతుంది. మళ్ళీ తీస్తే ఉప్పు బొమ్మను తయారు చేశాను, పంచదారతో మంచి బొమ్మ తయారు చేశాను, గంగలో ముంచి తీసేవాడికి ఏమి ఉండదు. అంటే నిజమైన సాధకుడు మనకి ఉప్పు బొమ్మలాగా ఎప్పుడు నిరంతరము కూడా భగవన్నామంతో జపిస్తూ భగవంతుడితోటే, భగవంతుని యొక్క సంభాషణలు, భగవంతుడికి సంబంధించినటువంటి అధ్యయనం, భగవంతుడికి సంబంధించినటువంటి సాధనలు చేస్తూ ఉంటారు. అది మూడో కృష్ణ. కాబట్టి మనం ఈ సాధన ద్వారా ఈ స్థితికి విశుద్ధాత్మ జితేంద్రియానికి వెళ్ళాలి అంటే మనం ఏ స్థితిని పొంది ఉండాలంటే ఒక ఉప్పు బొమ్మ స్థితిని కలిగి ఉండాలి. అటువంటి స్థితికి వెళ్ళగలిగినప్పుడే ఈ శ్లోకాన్ని మనకి యోగంతో విశుద్ధాత్మ జితేంద్రియ ఇవన్నీ అదుపులోకి వచ్చినప్పుడు మనం నిరంతరం కూడా భగవన్నామాన్ని స్మరిస్తూ చక్కటి స్థితికి వెళ్ళగలిగే పరిస్థితిని మనందరికీ కూడా ఇవ్వమని శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థిస్తూ ఇటువంటి చక్కటి గీతాధ్యయనం చేయమని నన్ను ఆదేశించినందుకు పూజ్య శ్రీ విష్ణుదేవానంద సరస్వతి స్వామి వారికి నా యొక్క సాష్టాంగ ప్రణామం తెలియజేస్తూ హరి ఓం. శ్రీరామనామము మరువకుమా శ్రీరామనామము మరువకుమా శ్రీరామనామము మరువకుమా శ్రీరామనామము మరువకుమా శ్రీరామనామము మరువకుమా శ్రీరామనామము మరువకుమా అటువంటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడాకేశవుడు అటువంటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడాకేశవుడు ఎందుకు రాడా మాధవుడు ఎందుకు రాడా మాధవుడు తను కలిసి మదిలి చేస్తే ఎందుకు రాడా మాధవుడు అందరూ కలిసి ఆ చేయవద్దంటే అమ్మగారిది. అమ్మగారు ఎందరో అంటే ఇటు పద్మనాభానంద స్వామికి, తత్వవేదానంద స్వామికి, అలాగే చాలా మంది శ్రీకృష్ణ చరణానంద మన ఆశ్రమానికి వచ్చినటువంటి ఎందరో మహాత్ములకి ఆవిడ వంట వండి భోజనాలు పెట్టారు. అలాగే మళ్ళీ ఎందరో సాధకులకి, శిష్యులకి, మాకందరికీ కూడా భోజనాలు పెట్టారు. అటువంటి అమ్మగారిది ఈరోజు పుట్టినరోజు కాబట్టి ఇప్పుడు మనకి ఈ రకంగా కలవలేదు. ఆ రోజు మనకి సత్సంగం రాలేదు, ఈసారి అలా సత్సంగం వచ్చింది కాబట్టి అమ్మగారికి ఒక్కసారి మనం అందరం మీరు పాడతారు కదా, ఒక పాట పాడండి ఒకసారి. జన్మదినమిదం ఐ ప్రియా సఖే శంతనోతు తే సర్వదా ముదం శంతనోతు తే సర్వదా ముదం ప్రార్థయామహే తవ సదాయుషి ప్రార్థయామహే తవ సదాయుషి
జీవానాథనకు మంత్రిగాను వెలిసినావు సముద్రముల దాటి శివయ్య శ్రీ ఆంజనేయ రూపొందించడం జరిగింది. చాలా అద్భుతంగా మహాత్ములు, ఇద్దరు మహాత్ములు వస్తున్నారు సన్యాసులు వచ్చి 4 నెలలు అక్కడ ఉండి ఒకళ్ళు భగవద్గీత ఉదయం సాయంత్రం 1 గంట ఉదయం 1 గంట సాయంత్రం భగవద్గీత, ఒక పూట భాగవత్ ప్రవచనం, అలాగే హోమం. ప్రతిరోజు కూడా ఈ 4 నెలల్లో ప్రతిరోజు కూడా హోమం జరుగుతుంది. ఆ హోమంలో పాల్గొనాలి అనుకునే ఎవరైనా సరే మన ఆశ్రమం తరపు నుంచి మన 7 గ్రామాల్లో ఎవరైనా భక్తులు పాల్గొవాలి అనుకుంటే వాళ్ళ పేర్లు ముందుగా ఇస్తే ఏ రోజు అంటే ఒక పుట్టినరోజు, ఒక పెళ్లి రోజు, ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నప్పుడు మనం వెళ్ళేది ఒక మంచి దైవ కార్యక్రమంలో పాల్గొవాలి అనుకున్నప్పుడు ఈ చాతుర్మాస వ్రతంలో పాల్గొన్న పుణ్యం మనకి కలగాలి అంటే అటువంటి మహాత్ములను దర్శించడం, అటువంటి గొప్ప ఆశ్రమాన్ని దర్శించడం, అలాగే కొంత సమయం ఉంటే భగవద్గీత దీంట్లో కూడా పాల్గొవచ్చు. హోమంలో ఆ దంపతులు పాల్గొని చక్కగా ఆ యొక్క సద్గురువుల యొక్క కృపా కటాక్షాలకి పాత్రలు కాగలరు నేను ఆశిస్తూ, కానీ ముందుగా మీరు ఏ రోజు ఎవరు వెళ్దాం అనుకుంటున్నాం అనేది ఒక లిస్ట్ కనుక నాకు పేర్లు రాసిస్తే పలానా రోజు మేము వెళ్తాం, పలానా రోజు వెళ్తాం అని. అయితే ఇదే సందర్భంలో ఏంటంటే ఆ వచ్చిన మహాత్ములకి మనం ఇటువంటి హోమంలో పాల్గొంటున్నాం కాబట్టి ఆ వచ్చిన సన్యాసులకు ఒక దక్షిణగా మన గురువు గారికి కాదు, వచ్చిన బయట నుంచి 2 స్వాములను ముగ్గురు తీసుకుని వస్తున్నారు. 2 ఉంటారన్నమాట ఇప్పుడు కూడా. వాళ్ళ నుండి కార్యక్రమం జరిపించడానికి వీలుగా వారికి కావాల్సిన తోడ్పాటు అందించడానికి ఒక 500 రూపాయలు మనం దానికి ఎవరైతే జంట పాల్గొంటారో, ఎవరైతే దంపతులు పాల్గొనాలనుకుంటున్నారో వారికి ఒక జంటగా 500 రూపాయలు ఆ రోజు హోమంలో పాల్గొనడానికి, ఆ రోజు వారి పేరు గోత్రనామాలతో కార్యక్రమం జరిపించడానికి అక్కడ ఒక నిర్ణయం, అక్కడ వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అక్కడ కమిటీ వాళ్ళందరూ కూడా
కాబట్టి ఎవరైనా సరే చక్కటి చాతుర్మాస దీక్షలో పాల్గొనాలన్నటువంటి ఉద్దేశం ఉండి అటువంటి చక్కటి కార్యక్రమంలో పాల్గొని భగవంతుని యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కాగలని మనకు మంచి అవకాశం వచ్చింది. కాబట్టి ఒకవేళ మీకు ఆ రోజు వెళ్ళడం అవ్వలేదన్నా కూడా మన పేరుతో అక్కడ పూజ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ పరిస్థితులను బట్టి మీరు ఆలోచించి ప్రతి ఒక్కరిలో కూడా మన ఆశ్రమం తరఫు నుంచి ఎవరెవరైతే ఆ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారో నాకు చెప్తే ముందుకి వాళ్ళకందరికీ నేను ఒక లిస్ట్ ఇస్తాను. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది కార్యక్రమాలు దానికి చాలా పోటీ ఉంటుంది. నిజానికి కొత్తపేటలో ఎక్కువ చుట్టుపక్కల గ్రామాలు ఎక్కువ కాబట్టి ముందుగా మీరు తెలియజేస్తే నేను ఆ రకమైనటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. హరి Guru
మహేశ్వర గురు తస్మై శ్రీ గురవే నమః. బోలో సద్గురు భగవాన్ కి. మీతో కలిసి భగవన్నామం చేసి చాలా రోజులైంది. మీ గ్రామాలకు నేను రావటం లేదు, మీ దర్శనాలు అవ్వటం లేదు. వెళ్ళి మా గురువు గారి దగ్గర నేను కూర్చున్నాను. విషయం ఏంటంటే దేవానంద స్వామి వారు 25 సంవత్సరాలు వారు శరీరాన్ని విడిచిపెట్టి మొన్న రజతోత్సవం చేశారు. మొన్న జనవరి 7న ఆ రజతోత్సవము ఈ సంవత్సరం అంతా రజతోత్సవంగానే దాన్ని వాళ్ళు నిర్వహించదలుచుకున్నారు. ఏ కార్యక్రమాలు చేసినా కూడా రజతోత్సవంలో భాగంగానే కార్యక్రమాలు నిర్వహించదలిచారు. అయితే నన్ను కమిటీ వాళ్ళందరూ కూడా చాలాసార్లు ప్రతిలాడారు. జనవరి 7 తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత, స్వామి మీరు ఆశ్రమంలో ఉండాలి, మీరుంటే కానీ కార్యక్రమాలు అవుతాయి, మీ ఆశ్రమాల్లో మీరు లేకపోయినా కూడా బాగా జరుగుతున్నాయి, ఇక్కడ మాత్రం కార్యక్రమాలు జరగడం లేదు అని వారు కోరారు. సరే గురుదేవులు నాకు బాధ్యత ఉంది, మీ అందరూ బాధపడతారని తెలుసు, అయినా సరే ఈ ఒక్క సంవత్సరం వాళ్లకు ఈ రజతోత్సవం చక్కగా జరగాలి అనేటువంటి సంకల్పం చేతకి వెళ్ళిపోయారు. ఇక మరి ఎప్పుడైతే వాళ్ళు మరి కోరటం 5-6 సార్లు కోరటం జరిగిందో వెంటనే కారులో గిన్నెలు ఉప్పులు పప్పులు వేసుకొని వెళ్ళిపోయారు. సరే ప్రారంభమైంది. వెళ్ళిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి అక్కడ. అంతకుముందు 7-8 మంది రాత్రి సత్సంగంలో ఉండేవాళ్ళు ఇప్పుడు 30-40 మంది రోజు వస్తున్నారు. ఇక్కడ నాకు ఒక సమస్య ఉండేది. ఆ ఊరు వెళ్తే తాళం నేనే తెచ్చుకోవాలి, ఇళ్లలో నుంచి తలుపు తీయాలి, కుర్చీలు తెచ్చుకోలేను కాబట్టి మోయలేను కాబట్టి ఏ అరుగు మీద కూర్చొని మొదలెడితే మళ్ళీ ఒక్కరొకరు వచ్చేవారు. కొన్ని గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో కాదు, కొన్ని గ్రామాల్లో అందరు వాళ్ళు వచ్చేందుకు వేచి ఉండాల్సి వచ్చేది. ఆ సమస్య ఉండేది. అయితే అక్కడ ఆ సమస్య లేదు. ఖచ్చితంగా 7:30 అంటే 7:30, ఒక్క నిమిషం ముందు కిందకి వెళ్ళిపోయి నేను కూర్చుంటే అందరూ వస్తారు. రోజు ఒకే చోట నేను మాట్లాడేటువంటి భాగ్యం వాళ్ళతోటి కలుగుతుంది. అయితే వాళ్ళకంటే మీరు ఇంకా గొప్పవారు. ఎందుచేతనంటే నేను మీ అందరికీ ఒక సిస్టమ్, ఒక మీరు ఈ వారం మీరు భజన చేసుకోవాలి, మంగళవారం మీరు చేసుకోవాలి, బుధవారం మీరు చేసుకోవాలి, గురువారం మీరు చేసుకోవాలి అని ఒక సిస్టమ్ పెట్టారు. ఆ సిస్టమ్ ప్రకారం మీ అందరూ చక్కగా చేస్తున్నట్టుగా నాకు తెలుస్తూనే ఉంది. చాలా సంతోషం. మీ అందరూ ఆ విధంగా నా మాట మీద గౌరవించి ఆ సత్సంగాన్ని అలా కొనసాగిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తరువాత అక్కడికి వెళ్ళిన తర్వాత మరి నేను వెళితే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా, ఒక కార్యక్రమాలు జరగాలి అని చెప్పి ఒక స్వామిని పిలిచి ఆయనకు ఒక రూమ్ ఇచ్చి, ఒక ఏసీ ఇచ్చి, ఫ్రిడ్జ్ ఇచ్చి, అంతా ఇన్ని సౌకర్యాలు నాకు పెట్టినందుకు నేను వాళ్ళకి న్యాయం చేకూర్చాలి. కాబట్టి చాతుర్మాస వ్రతము అని చెప్పి ఒకటి సంకల్పం చేసిన. చాతుర్మాసం అంటే ఇది వ్రతాలన్నిటికీ కంటే కూడా చాలా గొప్పది. మీకు ఎప్పుడు చాతుర్మాస వ్రతం గురించి నేను మాట్లాడానో లేదో తెలియదు, కానీ అసలు భాగవతం అందుకే వచ్చింది ఎక్కువ ప్రచారంలోకి మన భారతదేశంలో.
చాతుర్మాస వ్రతం వల్లనే వచ్చింది. మన దగ్గర భవానీ దీక్షలు ఉన్నాయి, అయ్యప్ప దీక్షలు ఉన్నాయి, ఇంకేవేవో సమాజంలో చాలా ఉన్నాయి. ఆ 40 రోజులు ఆ దీక్ష పట్టి ఆ 40 రోజులు ఎట్లనో చాలా కష్టం మీద వాటిని నిడివేసి తర్వాత ఆ దీక్షలకి దండం పెట్టి మళ్ళీ మన వ్యవహారం మనం చేసుకునేటువంటి సంస్కృతి మన సమాజంలో ఉన్నది. అయితే చాతుర్మాస వ్రతం అనేటువంటిది 120 రోజుల వ్రతం. అలాంటిదే 120 రోజుల వ్రతం. ఈ 120 రోజులు చాలా కఠినంగా ఉంటుంది. అంటే అందరూ అన్నీ పాటించకపోయినా కఠినంగా ఉంటుంది. ఎలాగంటే ఒక నెలలో తీపి వస్తువులు అస్సలు ముట్టుకోకూడదు. ఒక నెలలో ఆకుకూరలు ముట్టుకోకూడదు. ఒక నెలలో 4 నెలల్లో నేను చెప్తున్నాను. 4 నెలల్లో 3వ నెలలో పప్పు దినుసులు అస్సలు ముట్టుకోకూడదు. ఇక ఆఖరికి 4వ నెలలో ఉప్పు అసలు వాడకూడదు. ఇది భయంకరమైన నెల. అన్నీ ఎట్లా ఇప్పుడు పాలు పెరుగు లేకపోతే ఉండవచ్చు, ఆకుకూరలు తినకుండా దుంపలు వంకాయలు టమాటాలు ఎదురు తినవచ్చు. అసలు ఉప్పే లేకుండా తినాలంటే ఇక మరి జీవ చచ్చిపోతుంది. అటువంటి పరిస్థితులలో ఇటువంటి దీక్ష చేసుకుంటూ ఉండటం ఈ 4 నెలలే కాకుండా ఎప్పుడూ చేసేటువంటి మహాత్ములు ఆ చాతుర్మాస వ్రతానికి వస్తున్నారు. ఈ 4 నెలలు ఎక్కువగా జపం చేయడం. ఈ వ్రతంలో మీకు ఎర్రగుడ్డలు నల్లగుడ్డలు చెప్పులు లేకుండా నడవటం, మంచిగా భిక్షలు పుష్టిగా భోజనం చేయటం, ఒక ఉల్లిపాయ ఉండదు కానీ మరి 3 పూట్ల మంచిగా చక్కగా పలహారాలు కానీ భోజనాలు కానీ ఈ దీక్షల్లో అందరూ చక్కగా చేస్తూనే ఉంటారు. ఆ వ్రతంలో చాలా నియమం, అల్పంగా తీసుకోవడం, సాత్విక ఆహారం తీసుకోవడం, ఎక్కువ జపం చేసుకోవడం, జపం ధ్యానాలు చేసుకోవడం, తర్వాత మహాత్ముల ప్రవచనం వినడం. ఇది చాలా ప్రధానమైనది. అయితే అక్కడ ఏం చేశారంటే షోలాపూర్ మహారాష్ట్ర నుంచి బ్రహ్మ విద్యానంద స్వామి అని చెప్పి మలయాళ స్వామి వారి శిష్యులు శంకర భాష్యాన్ని, భగవద్గీత భాష్యం, దీన్ని 2 పూటలు ప్రవచనం చేయడం అక్కడే ఉంది. ఉదయం 1 గంటన్నర, సాయంత్రం 1 గంటన్నర. 6 గంటలకు ఈ కార్యక్రమాలు అయిపోయిన 5 గంటలకు ఈ ప్రవచనాలు అయిపోతాయి. భగవద్గీత అద్వైతంలో శంకర భాష్యంలో ప్రవచనం అంటే వినడానికి తల బాగా వేడెక్కిపోతుంది. అసలు అర్థం కాదు, మాకే అర్థం కాదు వింటుంటే. అయితే అందుకని రాత్రి భాగవతం పెట్టాం. భాగవతం అంటే కథల కథ, కొంచెం పగలల్లా విని కొంచెం చక్కటి కథలు విని రాత్రి పడుకుంటున్నాం. సరే తెల్లవారుజామున 5 నుంచి 6:30 వరకు మెడిటేషన్, ప్రాణాయామం, మెడిటేషన్ అంటే ధ్యానము, గైడెడ్ మెడిటేషన్. గైడెడ్ మెడిటేషన్ అంటే ఆ ధ్యానం చేసేటప్పుడు ఏదో మీరు అందరూ కూర్చోండి, నేను కూర్చుంటాను ఇక్కడ, మొట్టమొదటిసారి 3 సార్లు ఓంకారం చేస్తామంటే మీరు అక్కడే కూర్చుంటారు, మనం ఇక్కడే కూర్చుంటాం. ఇంకోటి ఉంది కదా సూక్ష్మదేహం, అది ఎక్కడికో పోతుంది. సూక్ష్మదేహం అంటే తెలుసా మీకు? మనకు 3 శరీరాలు ఉన్నాయి కదా. కనిపించే శరీరం ఇది, లోపల శరీరం ఉంది. ఈ శరీరానికి ఆపరణం కారం కావాలి, దానికి ఏం అవసరం లేదు. వాయువు ఒకటే దాని వాహనం. అది ఇక్కడ కూర్చొని ఇంకో 2 నిమిషాల్లో అమెరికా వెళ్ళిపోతుంది, ఇంకో 2 నిమిషాల్లో బొంబాయి వెళ్ళిపోతుంది, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అది అంత వేగం, వాయువు కంటే వేగంగా వెళ్ళిపోతుంది. అందుచేత ఆ మనస్సుని ఇప్పుడు బాహ్య ప్రపంచం నుండి, అంటే మనం నిత్యము అనేకమైనటువంటి వ్యవహారాలలో చిక్కుని ఉంటాం కాబట్టి వాటి నుంచి మరల్చి మెల్లిగా అంతర్ముఖం అయ్యేటట్టుగా చిన్న చిన్న సూచనలు చేస్తూ తత్వవిధాన స్వామి చాలా బాగా చేసేవారు ఈ గైడెడ్ మెడిటేషన్ అని. అలా చెప్పుకుంటూ అంతర్ముఖమయ్యే
అర్థమయ్యేటట్టు చేస్తారన్నమాట మహాత్ములు. ఎలాగంటే మీరు ఇప్పుడు కూర్చున్నారనుకోండి, అలా కూర్చున్న తర్వాత మీరు మీ కర్తవ్యాలను మర్చిపోండి. వెంటనే మన ఆలోచనలు ఏమున్నాయో అంటే కర్తవ్యం అంటే చేయవలసినవి ఉంటాయి. కూర్చుంటాం, 10 గంటలకు వెళ్ళి గేదెలకు మేత వేయాలి, ఆ కర్తవ్యం ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇప్పుడు బయటలో జ్ఞాపకం చేశాను అక్కడ ఆగిపోతాం. ఇట్లా రోజులో మీరు శరీరాన్నంతా కూడా దిగబట్టకుండా చక్కగా ప్రశాంతంగా కూర్చోండి. మనకు అనేకమైనటువంటి శబ్దాలు ఈ ప్రకృతిలో, పక్షుల శబ్దాలు, ఫ్యాన్ శబ్దాలు, మనుషుల శబ్దాలు, వాహన శబ్దాలు ఇవి వస్తున్నాయి. అవి అన్నీ కూడా మీరు దృష్టి పెట్టకుండా వాటన్నిటిలో కూడా ఓంకారమును మీరు భావించండి అని గైడెన్స్ అంటే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు నేను అది మొదలైనా మా అందరూ ధ్యానం చేయాలి. అందుచేత ఏంటంటే అలా ఉదయం 6:30కు మళ్ళీ వెంటనే అక్కడ పూజ ఉంటుంది స్వామివారికి. పూజ అయిపోయిన అరగంట టిఫిన్, మళ్ళీ 8 నుంచి 9:30 వరకు మొదట గోపూజ, తర్వాత హోమం, తర్వాత పాదుకా పూజ. పాదుకా పూజ అయిన తర్వాత అక్కడే భగవద్గీత ప్రవచనం 11 నుంచి 12:30 వరకు. మళ్ళీ 12:30కు లంచ్, అది అయిపోయిన తర్వాత రెస్ట్. మళ్ళీ 3 నుంచి 4:30 మళ్ళీ భగవద్గీత ప్రారంభం అవుతుంది. మళ్ళీ స్వామివారి పూజ అవుతుంది. టీ బ్రేక్ కొంచెం అరగంట. మళ్ళీ 6 గంటలకు భాగవతం, 7:30 వరకు భాగవతం చెప్తారు. 7:30కు మన అందరం పడుకోవడం, ఫోన్ చేసి ప్రసారం అనేది పెడతారు, ఫోన్ చేసి పడుకోవడం. మీరు ఎవరైనా ఆశ్రమానికి వచ్చి మేము ఉంటాము అంటే చక్కగా మీకు ఏర్పాట్లు చేయబడతాయి. కాకపోతే ఈ ప్రమాదకరమైనటువంటి భోజనాలు మీరు చేయవలసి ఉంటుంది. దానికి అందుచేత మీరు సిద్ధమై 4 నెలలు ఉంటాం పైన ఏదో 2 రోజులు 3 రోజులు అట్లా అక్కడ ఇటువంటి మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యం జరుగుతుంటే మీరందరూ ఆ ప్లేస్లో మనకు కూర్చుంటేనే చాలు అనుకున్నప్పుడు మీరు తప్పనిసరిగా రావచ్చు. అయితే ఒక మహాత్ముడు 120 రోజులు 4 నెలలు వాళ్ళు ఒక్క దగ్గరికి వెళ్తే 10,000 రూపాయలు ఇస్తారు, ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోతుంది. అలాంటిది 120 రోజులు ఉండటానికి నేను వారికి ఫోన్ చేస్తే ఒప్పుకున్నాను. ఒప్పుకొని ఆయనకి ఎంత ఇచ్చినా కూడా తక్కువే. మేమేం ఆలోచించామంటే, నేను పిలిచింది ఆయన, ఆశ్రమం వాళ్ళు అన్నారు మేము 100 రోజులు భరించలేమండి అన్నారు. నా స్నేహం కొద్దీ ఆయన నేను వస్తానండి, నేను ఎక్కువ ఏమో ఆశించాను, 4 నెలలు నేను అక్కడ ఉంటాను అని చెప్పి అన్నారు. కాబట్టి నాకేమనిపించిందంటే ప్రతిరోజు పాద పూజ అవుతుంది. పాద పూజలో ఒక దంపతులను కూర్చోబెట్టి పాద పూజకి అయ్యే ఖర్చు అంటే దానికి పాలు అయ్యే ఉంటాయి కదా, అన్నీ కలిపి ఒక 500 రూపాయలు ఇస్తే అది దక్షిణ కింద వారికి ఆ దక్షిణ చెల్లుతుంది. ఈ 120 రోజులు ఈ 500 కూడగట్టి ఈ మహాత్ములిద్దరికి దక్షిణ ఇచ్చేస్తే టికెట్లు వాళ్ళు బుక్ చేస్తారు, రూమ్ వాళ్ళు ఇస్తారు, ఆశ్రమం వాళ్ళు భోజనం వాళ్ళు పెడతారు. వారికి దక్షిణ ఇస్తే చాలా బాగుంటుంది. అందులో ఈ 4 మాసాలు చాలా పవిత్రమైనటువంటి సాధన చేసేటువంటి ఈ అయ్యప్ప దీక్షలు కూడా అప్పుడే అవుతుంటాయి, అన్నీ చాలా దీక్షలు అవుతుంటాయి. అందులో ముఖ్యంగా సైంటిఫిక్గా మన డాక్టర్స్ ప్రకారం అయితే పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది. కొత్త నీరు పర్వతాల మీదుగా అట్లా ప్రవహించి వస్తూ చాలా మురికి నీరు వస్తుంది నదుల్లో. అయితే వాటిని శుభ్రం చేసి మనం త్రాగుతాం అనుకోండి, ఎంత చేసినా అంతో ఇంతో ఆ దోషం ఉండటం వల్లే మనకు ఈ కాలం మారి ఇంకా వర్షాకాలం వచ్చిందనగానే హాస్పిటల్లో పేషెంట్లు ఎందుకు పెరుగుతారు, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు ఇట్లాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట. వీటన్నిటి నుంచి బయటపడి చక్కగా ఈ శరీరాన్ని వజ్ర శరీరం చేసుకోవడానికి ఈ 4 నెలలు ఆహారం పెద్దలు ఏది సూచించారో అది చక్కగా చేసుకుంటూ జపధ్యానాలు చేసుకుంటూ గడపాలి. అందుచేత డాక్టర్ గారికి నేను నిన్న
పంపించారు. మొత్తం 120 రోజులు డేట్లు. మీకు ఏ రోజు తల్లిదండ్రుల పేరు మీద కానీ, మీ పేరు మీద కానీ, లేకపోతే మీకు వివాహమైన పేరు మీద కానీ, పుట్టినరోజు ఇట్లా ఏదో దాని మీద ఒక 500 వారికి ఇచ్చినట్లయితే ఆ రోజు మీరు రండి, పూజలో కూర్చోండి, పాల్గొనండి. ఒకవేళ ఏ కారణం చేతైనా ఆ రోజు రాకపోతే మీ పేరు మీద గోత్రనామాల చేత పాదుక పూజ జరుగుతుంది స్వామివారి. తర్వాత మీరు ఎప్పుడన్నా వస్తారనుకోండి, మిమ్మల్ని పాదుక పూజలో కూర్చోబెడతాం. ఆ రోజు మీరు కాకపోయినా కూడా కూర్చోబెడతాం. ఈ సౌకర్యం మన భక్తులందరికీ కల్పించడం జరుగుతుంది. హోమం గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే హోమం చేయాలంటే పూజారికి 500, నెయ్యి సామాన్లు 1000 రూపాయలు కావాలి. ఇంకా దాని మీద ఇంకో 500 ఏమో మరి దక్షిణగా ఇవ్వాలి. 1500 రూపాయలు పెడితే మన వాళ్ళకి కష్టం అవుతుందని చెప్పి దాన్ని పెండింగ్లో పెట్టారు. అది నిర్ణయం తర్వాత అలా కూడా హోమంలో నిత్య అగ్నిహోత్రం జరుగుతుంది. హోమంలో అక్కడ లక్ష్మీనారాయణ హోమం జరుగుతుంది. దాంట్లో పాల్గొంటే మనకి 1500 కొంచెం భారంగా అనిపిస్తుంది, కానీ దాంట్లో వచ్చేటువంటి పుణ్యానికి వెలకట్టలేదు. ఇది మాత్రం మనం సంపాదించేటువంటి డబ్బులో అసలు ఎంతో దోషం ఉంటుంది మనకు తెలిసి కదా. ఆ దోషాలు పోగొట్టుకోవాలంటే కొంత ధనము మరి కొంత దానం చేసి కొంత భగవంతుని యొక్క ఈ పూజలకు ఉపయోగించినట్లయితే అందులో మహాత్ములు ఉపన్యసించే శ్రవణ యజ్ఞంలో, అక్కడ జరిగేటువంటి శ్రవణ యజ్ఞంలో మన ధనాన్ని వినియోగం చేసినట్లయితే వాళ్ళు పరిపూర్ణ సర్వసంగ పరిత్యాగులు కాబట్టి వాళ్ళు అన్ని త్యాగం చేస్తున్నారు. కాబట్టి అటువంటి మహత్కార్యానికి మనం ఇచ్చినట్లయితే మీరు 500 ఇస్తే 5 లక్షలు ఇచ్చినంత విలువ ఉంటుంది. శాస్త్రంలో చెప్పారు, నేను చెప్పిన మాట కాదు. అంచేత గమనించి మీ అందరూ మీ అనుకూలంగా వారికి పేరు, అలా పేరు గోత్రం, నామం, పేరు చెప్పి 500 వారికి ఇచ్చుకున్నట్లయితే ఆ పేరులో నేను ఇక మన మధ్యలో రావడం అవ్వదు. అంచేత నేను అక్కడ ఉండి చూసుకొని మీ ప్రకారం నేను చేయిస్తూ ఉంటాను. మీరు ఎప్పుడు వచ్చినా, ఆ రోజు రాగానే ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు చక్కగా అవన్నీ వాళ్ళ చేయించేటువంటి బాధ్యత నాది. అది విషయం చెప్పదలుచుకున్నాను. అందుచేత ఇప్పుడు నేను శ్రవణం ఎందుకు చేయాలి ఆ విషయం గురించి నేను కొద్దిగా మీకు చెప్తాను. శ్రవణం చేసిన భాష్యమే ఎందుకు చేయాలి? ఇప్పుడు భగవద్గీతలు అన్ని చోట్ల ఉన్నాయి, దానికి తెలుగులో అర్థాలు తాత్పర్యాలు ఉన్నాయి. మనందరం చదువుకోవచ్చు, అర్థమవుతుంది. తెలుగు అందరికి అర్థమవుతుంది కాబట్టి అర్థమవుతుంది. ఆ అర్థం కావడానికి కొంచెం భేదం ఉంటుంది. ఏం భేదం అంటే నేను ఒక చిన్న కథ చెప్తాను, మీరు బాగా ఆలకించండి. ఆలకిస్తే ఆ భేదం మీకు అర్థమవుతుంది. ఒక షావుకారు చాలా మంచి సంపన్నుడు, ఆయనకి 4 కుమారులు ఉన్నారు. ధర్మంగా జీవించేవాడు. వ్యాపారము ఆయన ఈ బిజినెస్ ఏది చేసినా కూడా ధర్మంగా చేసేవాడు. కుమారులకు కూడా ధర్మాన్ని నేర్పాడు. ఆ రోజుల్లో విడిపోవటాలనేవి లేవు కదా, అందుచేత అందరు కలిసి ఉండేవాళ్ళు. వ్యాపారం జరుగుతుండేది. వ్యాపారం అన్న తర్వాత కొందరికి ఇవ్వడం, కొందరి దగ్గర పుచ్చుకోవడం ఇవి జరుగుతూనే ఉన్నాయి. అని తండ్రి గారు ఏం ఆలోచించారంటే, నా 4 కుమారులు నా దగ్గరే ఉండి వీళ్ళు ఇట్లా సేవ చేస్తూ ఉన్నారు, వాళ్లకు ఏదైనా మరి ఆధారం చూపెట్టాలి కదా. ఆయన సంపాదించిన దాంట్లో 1000 బంగారు నాణ్యాలు వాళ్ళకి దాచిపెట్టాలి. వ్యాపారంలో ఏముంది, ఒకరికి నష్టం రావచ్చు, లాభం రావచ్చు అని చెప్పి 1000 బంగారు నాణ్యాలు మంచిగా దాచి ఒక ఈ చూసారా, ఏమంటారు చూసారా, అట్లా ఓ బిందెలో పెట్టి మంచిగా దాచిపెట్టారు. ఒక రోజు అనుకోకుండా ఆయన చనిపోయారు తండ్రి. కుమారుడు పాపం వాళ్ళకి ఏమి తెలియదు, తండ్రి గారు ఏమి సంపాదించారు, ఏమి లాభాలు ఉన్నాయి, ఏమున్నాయి ఏంటి తెలియదు. చనిపోగానే మీకు తెలుసు కదా, మొదలు అప్పులోళ్ళు వస్తారు. ఈయనకి ఇవ్వాల్సిన వాళ్ళు రారు. ఈయన ఎవరి దగ్గరైనా తీసుకుంటే వాళ్ళు వస్తారు. పెద్ద వ్యాపారం, ఈయన కూడా తీసుకోకుండా నడవదు, కొందరికి ఇవ్వగా నడవదు. మరి కుమారుడు
చూస్తే ఇంట్లో ఏమి డబ్బులు లేవు. సరే శవం రోజైతే అడగనుకోండి, కర్మది చేసి వచ్చిన తర్వాత వెంటనే రావడం మొదలెట్టారు, డబ్బులు అడగడం మొదలెట్టారు. అప్పుడు ఖాతాకు తీసి చూస్తున్నారు అంతా, ఫలానా వాళ్ళకి ఇంత రావాలి, ఫలానా వాళ్ళకి ఇంత ఇవ్వాలి, ఫలానా వాళ్ళ దగ్గర నుంచి ఇంత రావాలి. ఈ ఫలానా వాళ్ళ దగ్గర నుంచి ఇంత రావాలి అన్నోటి ఎవరు రావట్లే. ఫలానా వాళ్ళకి ఎంత ఇవ్వాలి అన్నోటి మాత్రం వస్తున్నారు. వచ్చి కూర్చుంటున్నారు. తండ్రి అంటే వీళ్ళకి మంచి ప్రేమ, తండ్రి పేరు పోగొట్టుకోకూడదు, తండ్రి గౌరవం నిలపాలి. సరే మనకు రావాల్సిన ఎట్లున్నా తండ్రి గారు ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి అని చూస్తే డబ్బులు లేవు. అలాగని ఖాతా బుక్ అంతా చూస్తూ ఉంటే ఒక దగ్గర రాసింది, చైత్ర మాసం ఏకాదశి, శుద్ధ ఏకాదశి ఉదయం 7:30 ప్రాంతంలో దేవాలయం శిఖరంలో 1000 నాణెములు నా పిల్లల నిమిత్తం నేను దాచాను, వీళ్ళ నలుగురు సమానంగా పంచుకోవచ్చు అని రాస్తుంది. ఈయన ఒక దేవాలయం కట్టించారు, శివాలయం పక్కనే ఉంది. ఆ శివాలయం శిఖరంలో పెట్టాను అని చెప్పి రాశారు. సరే ఊళ్ళో పెద్దలకి ఇది కూడా నాన్న మరి గుడి కదా కట్టించింది వాళ్ళైనా, మరి ఊరంతా కానీ ఇది ఉంటుంది. ఇప్పుడు ఏం చేయటం, శిఖరంలో డబ్బులు ఉన్నాయండి, ఇట్లా మాకు వర్తించేవే, మరి శిఖరంలో డబ్బులు తీసుకోవాలంటే ఏం చేయాలి? ఊళ్ళో పెద్దల దగ్గరికి వెళ్ళారు. ఊళ్ళో పెద్దలు చెప్తారు కదా, మన పంచాయతీలు చెప్తుంటారు, ఏం లేదా శిఖరాన్ని మనం పడగొట్టేది ఏం లేదు, అట్లా ఉండవలసిందే. దాంతో పంచాయి ఒక డిజైనర్ ఏమంటారు వాళ్ళని, టెంపుల్ చక్కగా స్ట్రక్చర్ ఎట్లా ఉందో శిఖరం మంచిగా డ్రాయింగ్ వేసి దాన్ని పడగొట్టేసి, శిఖరంలో ఉందన్నారు కదా, మీ నాన్న రాశారు కదా దాంట్లో, దాన్ని పడగొట్టేసి 1000 నాణాలు ఉన్నాయి, మళ్ళీ కరెక్ట్గా 10 నాణాలు అవుతాయి, అంతే బంగారు నాణాలు కట్టేసి అట్లనే అన్నారు. సరే వీళ్ళు ఏం చేశారు, డ్రాయింగ్ డిజైన్ వేసే వాళ్ళని పిలిచారు, పిలిచి పడగొట్టారు. నాణ్యాలు బొమ్మలు ఏమీ లేవు దాంట్లో, అసలే అప్పుల్లో ఉన్నారు, ఇంకొక అప్పు తలకాయ పట్టుకొని కూర్చున్నారు. ఇంతలో ఒక స్వామి నా లాంటి ఆయన ఏదో యాత్ర చేసుకుంటూ ఆ ఊరు వచ్చారు, రచ్చబండ మీద కూర్చున్నారు. మనవాళ్ళ సంగతి తెలుసు కదా, ఇంక ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ముందు పూజారి దగ్గరకో లేకపోతే గురువు దగ్గరకో పోతుంటారు. మొట్టమొదటి పూజారి, ఊళ్ళో పూజారి, ఆయన ఏం చెప్పినా అది వేదం. తర్వాత గురువులు కొంచెం పెద్ద, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సరే ఆయన ఏదో అలసిపోయాడు, రచ్చబండ మీద కూర్చున్నాడు. అలా కూర్చుంటే స్వామి స్వామి అని చెప్పి వాళ్ళ మీద పడి ఇట్లా జరిగిపోయింది, ఆ దేవాలయం వచ్చిన పాపం ఇంకా ఇప్పుడు మెడ చుట్టుకుంది, శిఖరం పడగొట్టాము. సరే ఆయన ఏమన్నారంటే ఎక్కడ రాసి మీద పట్టుకురా ఉన్నారు. తాత బుక్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన చక్కగా చదివారు. చదివిన తర్వాత ఏమవుతుంది, మాఘం పాల్గొన 2 నెలలు దిగారు. ఆయన మాఘమాసంలోనే వచ్చారు. మాఘం పాల్గొన చైత్రం ఇంకా 3 నెలలు ఉంది. చైత్ర శుద్ధ ఏకాదశి రోజు ఉదయం 7:30కు 1000 నాణెములు శిఖరంలో ఉంటాయని చెప్పి రాశారు కదా. ఆయన ఏం చెప్పాలి, పుస్తకం చూశారు. ఆ రోజు నేను వస్తాను, చైత్ర శుద్ధ ఏకాదశి రోజు నేను ఉదయం 10:30 ముందే వస్తాను. 2 దండపాలు 2 మనుషులు పెట్టి ఉంచండి, నీ సమస్య తీరుతుంది. ఈ లోపల నువ్వు ఏం చేస్తావు, 2 నెలలు అయితే అప్పైతే అయింది, ఇంకా అది కూడా కట్టించేయి. ఈ డ్రాయింగ్లో ఎలా ఉందో ఆ శిఖరాన్ని కట్టించేయి. వీళ్ళు ఏం చేశారు, గురువు గారు మరి చెప్పారంటే నిజమే చెప్తారు కదా, చూద్దాము ఇప్పుడు అని చెప్పి వీళ్ళు ఈ 2 నెలల్లో మంచిగా చక్కగా శిఖరం కట్టించారు. ఎట్లా ఉందో అట్లా చేశారు. ఆయన ఉదయం 6 గంటలకు వచ్చారు. అక్కడ చైర్ వేసుకొని కూర్చున్నారు.
7:30 అవగానే ఆ శిఖరం నీడ ఎక్కడ పడుతుందో అక్కడ తొక్కించండి అని చెప్పారు. ఒక 2 గజాల లోతు త్రొవ్వితే పెద్ద బిందె నీకు నాణ్యాలు బయట. ఇప్పుడు ఆ ఖాతా పుస్తకాలు ఊళ్ళో పెద్దలు చదివింది వాళ్ళు చదివారు, ఈయన మహాత్ముడు చదివాడు. రెండిటికి తేడా ఎంత ఉందో చెప్పండి. రాసిందే కదా. వీళ్ళు అనుకున్నారు మంచి రోజునే ఆ రోజు శిఖరంలో పెట్టుకుంటాడు అని వాళ్ళు అనుకున్నారు. ఈయన శిఖరంలో అసలు ఎట్లా పెట్టారు అది అంటే చైత్ర శుద్ధ ఏకాదశి రోజు ఉదయం 7:30కు ఆ నీడ ప్రతి సంవత్సరం అక్కడే పడుతుంది. తేడా రాదు. ఇక్కడ మాఘమాసంలో ఒక దగ్గర పడుతుంది, పాల్గొన మాసంలో ఒక దగ్గర పడుతుంది, కార్తీక మాసంలో ఒక దగ్గర పడుతుంది, చైత్ర మాసం అదే రోజు మాత్రం ఖచ్చితంగా అక్కడే పడుతుంది. దేవాలయ శిఖరం ఖచ్చితంగా నీడ ఎక్కడ పడుతుందో ఆ పాయింట్లో త్రవ్వించే వరకు అనేది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పుస్తకాలు లభ్యం. ఈ రోజైతే మళ్ళీ ఈ కాలంలో అయితే పూర్వం అనే పుస్తకాలు దొరికే కావు. ఇప్పుడు మనుషుల దగ్గర డబ్బు వచ్చింది, పుస్తకాలు ప్రింట్ చేసి పడేస్తున్నారు. కాశీ యాత్ర అంటే ఏ రోజు కూడా వెళ్తున్నారు. పూర్వం రోజుల్లో కాశీ యాత్ర అంటే ఇంకా వస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్తే వస్తాము రాము అని చెప్పి కాశీకి ఎవరైనా వెళ్తామంటే వాళ్ళకి మంచిగా స్నానం చేయించి పూర్వమానం చేసి భోజనం పెట్టి అందరూ ఏడుచుకుంటూ సాగరంపేవాళ్ళు. వాడు వస్తే వచ్చేవాడు అంటే అది 1 కిలోమీటర్లు నడిచి పూట పూట ఎక్కడో భోజనం చేసి అది కట్టుకొని వెళ్ళలేదు కదా. అలాగా ఎక్కడో భోజనం చేసి ఎక్కడో ఈ లోపల ఎక్కడో జబ్బులు పడిపోయినా పోతారు. లేకపోతే కాశీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకే వస్తారు. కాశీలో చచ్చిపోతే పుణ్యం అక్కడే ఉండిపోతారు. అలాంటి ఈ రోజుల్లో కాశీ ఎందుకు చెప్పండి. డబ్బులు ఆన్లైన్ ఇంట్లోనే మొబైల్లోనే బుక్ చేసుకొని విరిగిపోయింది అన్నిటికీ. పుస్తకాలు అలాగే పుస్తకాలు కూడా వచ్చాయి. ఎన్ని పుస్తకాలు కావాలంటే పుస్తకాలు చదువుకోవచ్చు కూడా, కానీ అర్థం తెలుసుకోవడం చాలా కష్టం. భగవద్గీత ఆదిశంకరాచార్యులు గారు రాకముందు కూడా, కానీ ఆదిశంకరాచార్యులు గారు దానికి భాష్యం రాసిన తర్వాత ఈ జనబాహుళ్యంలోకి ప్రార్థిస్తుంది. అందుచేత ఇప్పుడు ఆ భాష్యాన్ని చదివిన మనకు అర్థం కాదు. మళ్ళీ అందరూ మహాత్ములు, అంత తపస్సంపన్నులు, వాళ్ళ బుద్ధి వికాసం చెందినటువంటి వాళ్ళు చదివి దానికి ఉపమాన ఉపమేయాలు చెప్పినవి అవి మన జీవితంలో ఎంతో ఉపయోగం. అందుచేత మనకి అనుభవానికి అనుభవం లేని దానికి ఎంత వ్యత్యాసం ఉంటుందంటే అనుభవైక జ్ఞానము కలిగినటువంటి మహాత్ములు బోధించినది మనం శ్రవణం చేయాలి. అనుభవం ఏమిటి? అనుభవం అంటే ఏమిటి అంటే ఇప్పుడు మనము దేహం తర్వాత లోపట ఏముంది? దేహం లోపట ఏముందండి? మనస్సు ఉంది. మనస్సు వెనక ఇంకా లోపలికి చెప్పండి, బుద్ధి ఉంది. ఆ బుద్ధి వెనకే ఉంది ఆత్మ ఉంది. ఇవన్నీ ఒకదాని ఒకటి లోపల ఉంది. ఈ ఆత్మ స్థానం ఏది? హృదయం. ఆత్మస్థానము హృదయం. ఆత్మస్థానం ఏదైతే ఉందో అది అనుభూతి స్థానం అంటారు. మనస్సు సంకల్ప స్థానం. మనస్సులో ఏ విషయాన్నైతే మనం తెలుసుకున్నామో అది సంకల్ప స్థానం. బుద్ధి నిర్ణయాత్మకమైనటువంటిది కాబట్టి, నిశ్చయాత్మకమైనటువంటి కాబట్టి ఆ సంకల్ప స్థానంలో ఎప్పుడు చలనమే ఉంటుంది. సంకల్పం స్థిరంగా ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు సంకల్పం వస్తుంది, రెండో క్షణాన్ని మళ్ళీ ఇంకో సంకల్పం వస్తుంది. కాసేపు సత్సంగం కూర్చోవాలనిపిస్తుంది, లేచి వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఏదో చేస్తాం మనం. ఇట్లా సభ్యంగా స్థిరంగా మనిషి ఎప్పుడూ ఉండడు. ఆ మనస్సు, అందుకనే ఈ మహాత్ములందరూ కూర్చొని మనస్సు ఎలాంటిది, దాని స్వభావం ఏమిటి అన్నప్పుడు ఒక ఆయన అన్నారు, మనస్సు కోతి లాంటిది అన్నమాట.
ఇంకొక ఆయన అన్నాడు, కోతే కాదయా, కోతి సారా తాగిందనుకోండి. ఇప్పుడు కోతి మీరు చూస్తున్నారు, మనందరం ఎలా ఉంటుంది, చాలా కుక్కలు, పశువులు, ఆవులు, మేకలు ఇవన్నీ చూస్తే మన మామూలుగా వెళ్ళిపోతాం రోజు చూసే. కోతి కనిపించింది అనుకోండి, కానీ ఆపుతారా లేదా? ఎందుకని అది స్థిరంగా ఇట్లా కూర్చోదు. ఏదో చేస్తుంది మొత్తానికి అవన్నీ చూసి మనకు కొంచెం ఒక హాస్యంగా సంతోషంగా ఉంటుందన్నమాట. అంటే ఒక్క క్షణం కూడా అది మరకటం అని అందుకనే అంటారు. అలాంటి మరకటం సారా తగ్గిందనుకోండి, ఎలా ఉంటుంది దానిపై. ఇంకొక ఆయన అన్నాడంట, సారాయే కాదండి దానికి పిచ్చెక్కింది. పిచ్చెక్కి ఇంకొక ఆయన అన్నాడంట, మహాత్ముడు ఇది పిచ్చే కాదండి దానికి నిప్పు దొక్కి. ఇక దాని చేష్టలు ఎట్లా ఉంటాయి చెప్పండి, మన మనసు చేష్టలు. మనం ఎప్పుడు కూడా మనస్సు మీద ఆధారపడాలి. మనం తిన్నంగా కూర్చుంటే కదా మనస్సును దాటి బుద్ధి వరకు వెళ్ళేది. ఇప్పుడు బయట మీరు ఇన్ని విషయాలు విన్నారా? ఎన్నో అని ఒక 1000 విషయాలుంటే 10 విషయాలన్నా మీకు జ్ఞాపకం ఉంటాయి. ఎక్కడుంటాయి అవి? వాటి స్థానం ఏది? బుద్ధి. అంతే కదా. అంటే ఇప్పుడు కొన్ని భగవద్గీత సెల్ఫ్, ఇది బాహ్యంగా ఉన్న సెల్ఫ్ అయితే బుద్ధి అంతరంగంలో ఉన్నటువంటి సెల్ఫ్. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఈ బయట సెల్ఫ్ లోపల సెల్ఫ్ ఏమీ తేడా లేదు. దాని అవసరం వచ్చినప్పుడు బయటకి ఇప్పుడు నేను ఉపన్యాసాన్ని చదవటం అనుకోండి, ఆ బుద్ధిలో నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటాను, అలాగా మాట్లాడేస్తుంటాను. మీకు అవసరం ఉందా లేదా నాకు అనవసరం, నాకు ఉన్నదంతా మీ ముందు కక్కేయటం. ఈ ఉపన్యాసం చాలా మంది ఇది మనకేం అవసరం వాళ్ళకి అనవసరం. వాళ్ళకు వచ్చింది మొత్తం గంటన్నర, ఇంకా బయట ఆపన్నా ఆపడం. నేను చాలా చోట్ల అధ్యక్షుడు ఉంటాను కదా, మీకు ఇంత సమయం ఇచ్చాం బాబు అంటే 40 నిమిషాలు గంట ఇచ్చిన తర్వాత కూడా వదిలిపెట్టుకోవాలి. అందరిలో ఆపడలే అంటానికి మాకు కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఆపడం. ఎందుకంటే వాళ్ళకి వచ్చింది కక్కేయాలి. అది అనుభవంతో వచ్చింది కాదు. అనుభవంతో వచ్చిన వాడు అసలు మాట్లాడడానికి ఇష్టపడడు. రమణ మహర్షి ఆయన ఉపన్యాసాలు ఎక్కడైనా ఆయన గ్రంథాలు చదువుకోవడం కూడా లేదు. ఆయన ఎక్కువ తపస్సు చేసి అలా తపస్సులో కూర్చుంటే ఎవరో పెడితే వాళ్ళు అయ్యా మాకు ఏమిటి అని చెప్పి ఏదైనా ప్రశ్న వేసినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానాలు ఎవడో విని పక్కన పుస్తకాలు నోట్లు రాసుకుంటే అలా వచ్చిన పుస్తకాలే పుస్తకాలు. రామకృష్ణ పరమహంస గారు కూడా ఏం చదువుకోలేదు. ఆయన కూడా అంతే, ఆయన ఏం చదువు 3వ తరగతి 4వ తరగతి. ఆయన అలా భక్తులతోటి మాట్లాడుతూ ఉన్నవి రాసినవే రామకృష్ణ కథామృతం, గురుదేవులతో గృహస్థ భక్తులు, గృహదేవులతో గురువులతో సన్యాస భక్తులు, ఇట్లాంటివి ఎన్నో, రాజయోగం, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ఇవన్నీ కూడా అలాంటి చదువురాని ఒక పూజ. ఆయన మాట్లాడిన పెద్ద గ్రంథాలని వివేకానంద స్వామిని అమెరికాలో, ఏంటండి మీకు ఇంత జ్ఞానం, ఇది అసలు మీ గురువు ఎవరు అని అడిగారు. మా గురువు చూసి ఆశ్చర్యపోతాడు, మా గురువుకు ఉన్నటువంటి జ్ఞానంలో వెంట్రుకలో 1000వ వంతు కూడా నాకు లేదని చెప్పారట. ఆలోచించండి. అంటే అనుభవం నుంచి వచ్చినటువంటి వాక్, అనుభవం నుంచి వచ్చినటువంటి విషయం, అది మనకు చాలా శ్రేయస్సును ఇస్తుంది. ఎందుకు అనుభవం నుంచి వస్తుంది? అది అనుభూతి స్థానం ఇది హృదయం. మనము ఒక భజన చేసిన, ఒక విషయం విన్నా, అక్కడ దానిలో ఉన్నటువంటి తత్వం, దానికి సంబంధించినటువంటి తత్వం ఏదుందో దాన్ని కదిలించగలగాలి. అప్పుడు అది భావరూపంలో వ్యక్తమవుతుంది. ఇది చాలా రహస్యం. నేను చెప్తున్నాను, ఒక మహాత్ముడు చెప్పింది విని జాగ్రత్తగా వినండి. మనం ఎన్నాళ్ళు భజన చేసినా ఒక ఆనందాన్ని పొందలేకపోవడం, ఎన్నాళ్ళు ఏమి జపం చేసినా ఆనందాన్ని పొందలేకపోవడం ఎందుకు అనేటువంటి దానికి సమాధానాలు దీంట్లో ఉన్నాయి, మీరు గ్రహించండి. అంటే ఇప్పుడు మీరు ఒక కృష్ణుడి గురించో శివుడి గురించో ఒక భజన పాడారు, చాలా మంది పాడతారు, ఆడేవాళ్ళకి దానికి పాడతారు.
అది నేర్చుకోవచ్చు, అది బుద్ధిలో పెట్టుకోవచ్చు. సంగీతం కూడా బుద్ధిలో ఉంటుంది, బుద్ధి నుంచి బయటకు రావచ్చు. మీరు హృదయంలో నుంచి రావాలి అంటే దానికి సంబంధించినటువంటి అసలైనటువంటి మూలతత్వం అక్కడ ఉంది, ఆత్మలో ఉంది. ఆత్మస్థానం హృదయము, మీరు జాగ్రత్తగా వినండి, ఆత్మలో ఉంది. మీరు నవరసాలు అని ఎప్పుడైనా విన్నారా? నవరసాలు ఏమిటని? హాస్యము, క్రోధము, వివత్సము, క్రోధము, కరుణ, ప్రేమ, శృంగారము, ఇవన్నీ కూడా ఈ రసాలు. అందుకనే రసైవో అని వేదాల్లో చెప్తారు. ఆత్మ రసానుభూతిని కలిగి ఉంటుంది, కానీ దాన్ని కదిలించడం అంత సామాన్యమైనది కాదు. మీకు అందుకనే ధ్యానం ఎట్లా కర్మ, భక్తి, ధ్యానము, జ్ఞానము అన్నారు. నేను చాలా సంవత్సరాలు, ఇంచుమించుగా 30-40 సంవత్సరాలు కాకినాడ రాక ముందు కూడా ధ్యానం గొప్పదేమో, ఎందుకంటే చాలా ఏకాగ్రత కూర్చుంటాం అనుకునేవాడిని. నేను ధ్యానం చేసిన వాళ్ళని చాలా గమనించాను, చూశాను. మనకు పిచ్చి కోపం సత్యనారాయణ గారు వచ్చేవాడు, గుర్తుందో లేదు, దేవాలయ స్వామి. ఆయన రోజుకు 5 గంటలు ధ్యానం చేస్తారు. కానీ ఎంత కోపం! ఇక్కడ మా దగ్గరకు వచ్చారు, మా దగ్గరకు వచ్చి 10 రోజులు ఉంటాం బాగున్నారు, 10 రోజులు ఉంటాం. ఏ మంచిగా ఉండండి, మీరు తపస్సాలే, మా దగ్గర ఉండటం మంచిది, ఉండండి అన్నా. 3వ రోజుకి లక్ష్మి పిచ్చెక్కిపోయి బాబు ఇది ఎక్కడికన్నా ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తారు. అంత ధ్యానం చేస్తారా, అంత ఇది చేస్తారా, చివరికి దాని యొక్క రిజల్ట్ ఎలా ఉండాలి? ఆయన రొట్టె పెనం మీద వేడిది రావాలి. ఇక్కడ ఒక రొట్టె వచ్చిందంటే దాన్ని నిండుగా దాన్ని టీవీ చూసుకుంటూ తింటారు. మా దగ్గర టీవీ లేకపోతుంది కాబట్టి బ్రతికిపోయి ఉంటుంది. తిన్న తర్వాత అయిపోతుంది అనగా వెంటనే వేడి రొట్టి ఇంకోటి రావాలి. రాత్రి 11 గంటలు తింటారు. ఆ యజమానుల చచ్చిపోవాలా బ్రతకాలా చెప్పండి. ఆ ధ్యానం ఎందుకు పనికి వచ్చింది? అందుకని ధ్యానం కంటే కూడా జ్ఞానం మొదలు జ్ఞానం కావాలి. జ్ఞానం కలిగిన తర్వాత చేసినటువంటి ధ్యానం అది బలహీనము, లేకపోతే పనికిరాదు, లేకపోతే అది వేస్ట్ అని నేను చెప్పడం లేదు. ధ్యానం చాలా అవసరం, ధ్యానం చేయాలి. ఎప్పుడు చేయవలసింది ధ్యానమే. కాకపోతే జ్ఞానము లేకుండా చేసినటువంటి ధ్యానము నిరుపయోగము. ఆ విషయాన్ని మనం గమనించాలి. సరే, మన టాపిక్ అసలు ఇంకో పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అనుభూతి స్థానం కన్నాం కదా. మనము ఇక్కడ ప్రేమ అంటే ఏంటి చెప్పండి? ప్రేమ అంటే కరుణ, దయ, శృంగారము, ఇది ఈ ప్రేమ. అది అసలు దాని స్థానం ఏది? హృదయ స్థానం. ఆ హృదయ స్థానంలో ఉన్నది దానిని బయటికి తీసుకురావాలి. ఇవన్నీ జ్ఞానానికి సంబంధించింది. ఆత్మ నవరసాలు కలిగిందంటే ఇవన్నీ జ్ఞానము అన్నిట్లో ఉంటుంది. నవరసాలకు సంబంధించింది జ్ఞానం. అంటే ఎక్కడ ఒక తల్లి ఉంది, భర్త దగ్గరికి వెళుతుంది, ఏమండి సరుకులు అయిపోయాయండి తేవాలి. వెంటనే వెళ్ళి పిల్లవాడే తన కోపం చేస్తే అంటుంది. అంటే అక్కడ గౌరవము, ఇక్కడ క్రోధము. కానీ ఈ రెండు ఎట్లా ఉన్నాయి? ఇంతలోకి ఇంత భేదం ఎట్లా వచ్చింది? ఎవరైనా బయట వాళ్ళు వచ్చారు, ప్రేమగా ప్రకటిస్తుంది. అంటే ఇవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినవే. ఆ జ్ఞానం కలిగినప్పుడు మన పాత్రను ఎక్కడ ఏ విధంగా మనం పోషిస్తే ఈ సమాజంలో ఎవ్వరికీ రాగద్వేష రహితమై మనందరం ప్రేమమూర్తులుగా మనం కనిపిస్తామో ఆ జ్ఞానము ఆత్మ నుండే వచ్చింది. అయితే ఆ ఆత్మను దానిని కదిలించడం ఎలాగ? ఇప్పుడు కన్నుంది, మనం ఒక విషయాన్ని చూసాం, అది మనకి ఏమిటి? ప్రమాణమే, అంతే కదా.
ఇప్పుడు మీ అందరూ కూర్చున్నారు, మీరు ఇక్కడ కూర్చున్నారు, వారు అక్కడ కూర్చున్నారు, వారు అక్కడ కూర్చున్నారు. ఇది నాకు ప్రమాణం. ప్రమాణం ఎట్లా వచ్చింది? చూసినందువల్ల వచ్చింది. అంటే ఈ యొక్క జగత్తులో జరిగేటువంటి సంఘటనలు నాకు కనుల ప్రమాణం చేత చూసి దానివల్ల ప్రమాణం చేత నేను చెప్పగలుగుతున్నాను. మరి నేను కొన్ని వింటాను, నేను చూడట్లే. అందుకనే అనుమాన ప్రమాణం పతంజలి చెప్తాడు కదా, ప్రమాణము, విపర్యము, వికల్పము, నిద్ర, స్మృతి, ఈ 5 వృత్తులు. యోగం అంటే ఏం లేదా? ఈ యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తులను నిరోధించినట్లయితే అదే యోగము. ఈ పిల్లిగత్తులు, ఆసనాలు, ప్రాణము, ధ్యానం ఇవన్నీ కూడా ఆయన చెప్పారు. ఎప్పుడు చెప్పారు? మొదట నువ్వు అర్థం చేసుకో. యోగం అంటే ఏంటంటే నీ చిత్తములో కలిగేటువంటి ఈ వృత్తులను నువ్వు నిరోధించాలి అనేటువంటి విషయం నీకు, లక్ష్యం నీకు జ్ఞాపకం ఉండాలి. అప్పుడు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి, ఆ తర్వాత ఇవన్నీ వాటిని కంట్రోల్లో తీసుకురావడానికి సాధనములు మాత్రమే, ఇవి ఉపకరణములు మాత్రమే. అందుచేత ప్రమాణం అన్నప్పుడు మళ్ళీ ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఆగమ ప్రమాణం అని చెప్పాడు పతంజలి. ప్రత్యక్ష ప్రమాణాన్ని మీరు ఎప్పుడూ కూడా తీసుకోవద్దు, పతంజలి స్పష్టంగా చెప్పాడు. అంటే మన కనులతో చూచినది కూడా అది 100% అది సత్యములు కాకపోవచ్చును, అవ్వచ్చును, కాకపోవచ్చు. మనం ఏదో కొన్ని చూసి భ్రమపడుతుంటాం, అపార్థం చేసుకుంటాం, అసహించుకుంటాం. కానీ యోగములో ఉన్నటువంటి వాడు, ధ్యానం చేసేవాడు అలా చేయకూడదు. ఆ వెనుక ఉన్నటువంటి సత్యం ఏమిటో మనకు తెలియదు. అందుచేత మనము ఎవరన్నా చచ్చిపోయి పడుంటారు, కత్తిపోటుతోటి అక్కడ జరిగి ఉంటుంది, మంటలు జరిగి ఉంటుంది. మన ఆత్మీయుడు వెళ్తాడు, ఆ కత్తి తీసి అలా పట్టుకుంటాడు. వెంటనే మనం చూస్తాం. అప్పుడు పరిస్థితి ఏంటి? వాడు పొడిచినట్ల కాదు కదా. అందుకని మనం ప్రత్యక్ష ప్రమాణాలు తీసుకోవద్దు, అనుమాన ప్రమాణాలు అసలు తీసుకోవద్దు. ఆగమ ప్రమాణం ఒకటే తీసుకోమని చెప్పారు. ఆగమ ప్రమాణం అంటే ఉపనిషత్తులు మాత్రమే. ఈ గాథలు, మిగతా పుస్తకాలు కూడా ఏం చెప్పలేదు. ఉపనిషత్తులు అంటే ఉప అంటే దగ్గర, నీ అంటే క్రింద, షత్ అంటే కూర్చో. అంటే మీకు ఉపనిషత్తులు అనగానే ఏ పుస్తకాలు తీయండి, ఒక గద్దె మీద గురువు గారు కూర్చొని ఉంటారు, కింద శిష్యులందరూ కూర్చొని ఉంటారు, వింటూ ఉంటారు. అంటే నీవు క్రింద కూర్చొని గురువుని పై స్థానంలో కూర్చోబెట్టి ఆయనకు తగిన గౌరవం ఇచ్చి మనం వినాలి, శ్రవణం చేయాలి. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, ఉపనిషత్తుల ఆగమ ప్రమాణం ఎందుకు చెప్పారంటే భగవద్గీతలో కూడా అదే చెప్పారు. అందుకనే భగవద్గీత చివర ప్రతి దాంట్లో కూడా ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున కారణం అది. ఉపనిషత్తు అంటే తద్విద్య ప్రణిపాదేన పరిపరిశ్రేణ సేవయ ఉపదేక్షతికే జ్ఞాన జ్ఞానిన తత్వదర్శన. నీకు నిజమైనటువంటి తత్వం బోధపడాలంటే నీవు పూర్తి శరణాగతిని పొంది సాష్టాంగ నమస్కారం చేసి శ్రద్ధగా ఇంకే భావం లేకుండా విను. ఇది శాస్త్రం చెప్పింది. అందుచేతనే ఇప్పుడు దాన్ని కదిలించాలంటే, ఇప్పుడు మీకు బుద్ధిలో ఉన్నది మీకు నేను చెప్తాను, మీరు వింటారు. కానీ అది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు. మీకు అది ఆకర్షించవచ్చు, ఆకర్షించకపోవచ్చు. నాకు ఇది వినాలని, ఈ పని చేయండి అంటే చేయాలి అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు. కానీ హృదయ అనుభూతి స్థానం నుంచి వచ్చినటువంటి శబ్దము ఏదైతే ఉందో ఆ శబ్దము దానిని ఏదైనా ఉపాయం కాదు కదా, అనుభూతి స్థానంలో ఉన్నటువంటి నరసాలు కలిగినటువంటి ఆత్మను కదిలించి ఏ రసము కావాలో ఆ రసము మనకు అందాలి అంటే ఉపాయం ఒకటి ఉండాలి కదా. ఉపాయం ఏముందంటే ఒకటి శబ్దం. అందుకనే వేదములు శృతి అంటే వినేదే, కానీ ఇంకా వేరే ఏ కర్మలు చేసినందువల్ల కూడా నీకు వచ్చేటువంటి ఫలితం ఏమీ లేదు. అందుచేత
ఇప్పుడు దాన్ని కదిలించాలంటే ఉపాయం ఏమో చెప్పుకున్నాం, శబ్దము ఒకటే, ఇంకా వేరే మార్గం లేదు. మరి ఆ శబ్దము కూడా ఎక్కడి నుంచి రావాలి? అనుభూతి స్థానం నుంచి రావాలి. నేనేదో ఉంటే ఇష్టం వచ్చినట్టు వాగితే కుదరదు కదా, మాట్లాడితే కుదరదు కదా. అనుభూతి స్థానం నుంచి రావాలి. అనుభూతి స్థానం నుంచి వచ్చినప్పుడు ఇక్కడ కూడా అది ఉండాలి. తర్వాత మీరు శ్రవణం చేసే వాళ్లకు మీకు అది లోపలికి వెళ్ళాలి. మీకు మనస్సే ఉంది, బుద్ధి వరకు తీసుకెళ్తుంది. అది ఎప్పుడు డోకాలేదు. కొంచెం మీరు ఏకాగ్రత మనస్సు బుద్ధి వరకు తీసుకెళ్తుంది. అనుభూతి స్థానానికి మాత్రం తీసుకెళ్ళాలి. ఆ అనుభూతి స్థానానికి తీసుకెళ్లాలంటే ఆ అనుభవం ఎక్కడి నుంచి అయితే ఆ యొక్క తత్వం, ఆ రసతత్వం ఉన్నదో ఆ తత్వం నుంచి నేను ఒక విషయం చెప్పినప్పుడు మీకు వెంటనే ఆ శబ్దం లోపలికి వెళ్ళి ఆ హృదయ స్థానంలో ఉన్నటువంటి దానిని కదిలించి అది భావరూపంలో వ్యక్తమవుతుంది. అర్థమైంది కదా? అది ఏదో రూపంలో బయటకు రావాలి, అది భావరూపంలో వ్యక్తమవుతుంది. అందుచేతనే గురువుకు 4 శుశ్రూషలు చేయాలంటారు. అంగ శుశ్రూష, ఆశ్రమ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష. భావ శుశ్రూష చాలా ప్రధానమైనది. ఆత్మ శుశ్రూష చాలా సాధన చేసిన తర్వాత కలుగుతుంది. కానీ భావ శుశ్రూష మాత్రం మనకు ఆ గురువు అంటే బాగా ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, భక్తి ఉంది ఉంటేనే ఆ భావాలను మనం గ్రహించి ఆ భావంలో మనం నడవగలం. అందుకనే ఆ చక్కటి అనుభూయిక జ్ఞానం కలిగినటువంటి గురువు చెప్పినటువంటి ఒక చిన్న మాట కూడా మన హృదయాన్ని కదిలించి ఇలా చేస్తే బాగుంది, చేయకపోవడం తర్వాత కానీ అది ఇప్పుడు కాబట్టి ఇంకోసారి చేస్తాం వెంటనే చేసేటువంటి స్థాయి కూడా మనకు ఉండాలి కదా. అంత సాధన ఉండాలి, పూర్వజన్మ సంస్కారాలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ మొత్తానికి మనల్ని తాత్కాలికంగా కదిలించేటువంటి ఆ అనుభవం వాక్యం మనం శ్రద్ధగా ఆలకించాలి అంటే అటు నుంచి వచ్చేటువంటి అనుభవం ఉండాలి, ఇటు మనకు సాధన చేసేటువంటి ఇది కూడా ఉండాలి. అందుచేత అనుభూతి స్థానాన్ని కదిలించగలిగితే మీరు భక్తిలో ఒక్క భజన, ఎక్కువ భజన చేయాలని అవసరం లేదు, 2-3 భజనలు చేస్తే మీరు ఆనంద భజనలు అవుతారు. ఇప్పుడు మనం భజన దగ్గర కొట్టుకుంటాం, నాకు సమయం దిక్కలేదు. చైతన్య ప్రభు వాళ్ళు మొట్టమొదట ఉపాధ్యాయుడు, కృష్ణ భక్తుడు. పిల్లలకు కృష్ణుడి యొక్క పాఠాలు చెప్తూ వాళ్ళ అసలు పాఠాలు మర్చిపోయి కృష్ణుడి పాఠాలు చెప్పేవాడు. చెబుతూ పిల్లలు ఆనందపరసం అయ్యేవాడు, ఆయన కూడా ఆనందపరసం అయ్యేవాడు. ఓసారి ఎగ్జాంపుల్ వచ్చి ఏంటంటే బాబు కృష్ణుడు స్కూల్లో కృష్ణుడు పాఠాలు చెప్తున్నారు ఏంటంటే ఇక నేను ఇక పని చేయలేనని చెప్పి హృదయం పెట్టేసి పిల్లలకు ఆ రోజు వెళ్ళి క్లాసులోకి వెళ్ళి అరే ఇంకా నేను పాఠం చెప్పలేను మీకు, నేను ఇక్కడ సెలవు తీసుకుంటున్నాను విరమించుకుంటున్నానంటే అందరూ నాకు పడి ఏడుస్తారు పిల్లలందరూ కలిసి. అంటే ఇంకా ఆ అనుభవం మనకు ఎప్పుడైతే రావడం మొదలెట్టిందో ఇక మాట ఉండదు, మనకి ఇంకా దేని మీద దృష్టి ఉండదు, మనకు ఏది కూడా ఇది ఈ ప్రపంచంలో జగత్తులో దేని మీద కూడా మన మనస్సు వెళ్ళదు. అందుచేత నేను మీ అందరికీ ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటుంది. మీ అందరికీ నేను చెప్పేటువంటి చిన్న విషయం ఏంటంటే మనము ఏ పని చేసినా, భజన చేసినా, పారాయణం చేసినా, పూజ చేసినా భావం ముఖ్యంగా పెట్టుకొని భావంగా గుర్తి 4 భజనలు వాళ్ళు ఇళ్లలో భజన చేసేటప్పుడు చైతన్య ప్రభు వాళ్ళు 4-5 భజనలు చాలా కష్టమే చేసేవాళ్ళట. ఆ చేసే వరకు వాళ్ళు భావపాత్ర పార్వతీయులు సమాధిలోకి వెళ్ళి అలా పడిపోవడము, కూర్చోవడము, ఏడవడము ఈ విధంగా చేసేవాళ్ళట. మనం 50 సంవత్సరాలు చేసినా ఆ భజన ఒక్కడికి పక్కన వాళ్ళకి దొరుకుతుంది కాదు, మనకానందమే తప్పించి. అంటే మనము ఏది కూడా ఏకాగ్రతతోటి, శ్రద్ధతోటి, భక్తితోటి మనం చేసినప్పుడు దాని ఫలితాలను మనం చక్కగా పొందుతున్నాము. మన వాళ్ళు పొందుతున్నారు కూడా. మనం ఆ మాత్రం పొందలేకపోతే మీరు ఇంతసేపు ఇంత నిశ్శబ్దంగా మీరు వినలేరు. నేనేం రామాయణం చెప్పానా, రాముడి కథ చెప్పానా, లేకపోతే కృష్ణుడి కథ చెప్పానా, ఏం చెప్పలేదు కదా.
పూర్తి అద్వైత తత్వం ఇవాళ నేను మీకు చెప్పింది. మీరు ఇంత శ్రద్ధగా విన్నారు అంటే మీరు ఆ రసానుభూతికి మీరు చెప్పలేకపోవచ్చు కాక, మీరు మాట్లాడలేకపోవచ్చు కాక, మీరు ఈ విధంగా నేను ఇంచుమించుగా చెప్పాలంటే ఒక 6 నెలలు అయిందంటే నేను సరిగ్గా ఈ ప్రాంతంలో ఉండగా 6 నెలలు పైగా అయిపోయింది, 8 నెలలు అయిపోయింది. ఈ ప్రాంతంలో ఎప్పుడో నెలకు ఒకసారి వచ్చి మీకు కనపడుతున్నాను. అయినా సరే ఎక్కడ ఏ కార్యక్రమానికి లోటు లేకుండా మీరు గురువు ఉన్నట్లుగానే చక్కగా చేసుకుంటూ పోతూ ఉన్నారంటే మీరు ఆ అనుభవం పొందండి, అది చేయలేరు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు ఇంకా అటువంటి శక్తిని భగవంతుని సద్గురుదేవుని ప్రసాదించమని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. जगदम्बे माता को हर नमः पार्वती